నా పేరు విశ్వబ్రహ్మణ సంజీవయ్యాచార్యులు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మరియు ప్రభుత్వం రాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మరి సంక్షేమ పథకాలన్నీ నెరవేరుస్తున్నారు. ప్రజలకు అందరికి అందుబాటులో ఉండి నెల 3,000 రూపాయలు ఉన్న పింఛన్ని 4,000 రూపాయలు ఇచ్చినాడు. తర్వాత ఏదైనా కిడ్నీలు ఫెయిల్ ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. కాబట్టి అందరికి తర్వాత మూగ వాళ్ళకి చెవిటి వాళ్ళకి కూడా 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. మరి ఇల్లుకి వందనం కింద ఒక్క 2 ఉండాలకు పడినవి 3 ఉండాలి 4 ఉండాలకు కూడా మరి ప్రతి గ్రామంలో తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఆయన తల్లికి వందనం డబ్బులు వేసి ఉన్నాడు. మా సుమారు 18 గ్రామాలకి తాగునీరు ఇబ్బందులు ఉంటాయి. 18 గ్రామాలు తాగునీరు ఇబ్బందులు ఉన్నారు. మరి ఇప్పుడు 18 గ్రామాలకు కూడా ఇంటింటికి కుళాయి పథకం కింద ప్రతి ఒక్కరికి ఇంటింటి కుళాయి అమలు చేసి 18 గ్రామాలకు తాగునీరు తెచ్చిన ఘనత ఒక డాక్టర్ బివి జయనేశ్వర రెడ్డి గారికి దక్కిందని తెలియజేస్తున్నాము.